హలో అందరికీ, ఇవాళ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు. ఎండు కొబ్బరి వేసి, ఒకవేళ ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. అందులోకే పల్లీలు, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, 4 మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ రోస్ట్ అయిపోయిన వాటిని అన్నిటినీ చల్లారి పెట్టుకుని ఈలోగా ప్యాన్లో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకుని ఒకసారి కలుపుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముందుగా చల్లారి పెట్టిన వాటిని అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకుని సాల్ట్, పసుపు వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఒక్కసారి క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఈ పౌడర్ని అందులో వేసి కొంచెం హై ఫ్లేమ్లో 2 మినిట్స్ టాస్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో హెల్దీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఈ పొడి ఒక్కసారి చేసుకుని ఏ కర్రీలోకి వాడినా అదిరిపోద్దండి. కర్రీస్ అంటే పెద్దగా ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.